హాలో క్రికెటర్స్ అలా మంగళగిరి నుండి విజయవాడ వస్తుంటే దారిలో పెద్దగా అరుపులు వినిపించాయని సరే అని సైడ్కి తిరిగి బండి ఆపా. చూస్తే స్కూలు లోపల క్రికెట్ ఆడుతున్నారు. ఇంకా ఆగలేక బండి దిగి సర్రమని లోపలికి వెళ్ళా. అలా గ్రౌండ్ అంతా ఓ లుక్ వేస్తే ఆ గ్యాప్ లో ఎవరో తెలిసిన తలకాయలా ఉందని దగ్గరికి వెళ్తే మన అఖిల్ గాడు, ఒరే నువ్వేంట్రా ఇక్కడ అంటే టోర్నమెంట్ ఫైనల్స్ అన్నాడు. సరే స్కోర్ ఎంతరా అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోవడానికి 2 ఓవర్లే ఉన్నాయి అన్నాడు. సరే అని ఫీల్డ్ లోకి చూస్తే వర్మ బౌలింగ్, శాండీ కీపింగ్, మిడ్ వికెట్ లో ఉదయ్ గడ్ ఫీల్డింగ్. ఓడి అమ్మ అందరు ఇక్కడే ఉన్నారు, మరి నన్ను ఎందుకు పిలవలేదురా అంటే ఇది కౌంటీ మ్యాచ్ కాదుగా టోర్నమెంట్ అన్నారు. నేనన్నా ఏదైనా క్రికెటే కదరా అని. సరే ఇన్నింగ్స్ పూర్తయింది, 60 బాల్కి 66 కొట్టాలి. స్టేజ్ మీద గెస్ట్లు కప్పులు 2 రెడీగా ఉన్నాయి. మరి మ్యాచ్ ఎవరు గెలుస్తారో చూద్దాం కొంతసేపు. నేను మ్యాచ్ మొత్తం చూపించలేదు కానీ మ్యాచ్ అయితే 1 సైడ్ చేశారు మనోళ్ళు. 6 రన్లు కొట్టాలంటే కెప్టెన్ తేజ వెళ్ళాడు రిటైర్డ్ తీసుకొని. సరే సింగిల్ తీద్దామంటే పులిగాడు తేజ వద్దు లాస్ట్ బాల్ అని మిడ్ పిచ్ లో ఉండి చెప్పాడు, క్రీజ్ లో కాకుండా. మరి అక్కడ చెప్తే రన్అటేగా. బాల్ ఆడకుండానే బయటకు వచ్చాడు తేజ. మరి శాండీ అయినా విన్నింగ్ షాట్ కొడతాడు లేదు చూద్దాం. 6 రన్స్ ఎంపైర్ కన్నా ముందు నేనే ఇచ్చాను. ఏదేమైనా మ్యాచ్ ని 6 తో ఫినిష్ చేశాడు శాండీ. మనోళ్ళని అడిగాను ఫైనల్ గెలిచారు ఆడావిడెదురా అని. ఇవన్నీ మనకు మామూలే అన్నారు. సరే అని స్టేజ్ దగ్గరకు వస్తే స్పీచ్ ఇచ్చారు అందరూ. కొంతసేపటికి కప్పులు ఇచ్చారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కి. ఒక మ్యాచ్ కాదు, ఫస్ట్ మ్యాచ్ నుండి ఫైనల్ మ్యాచ్ వరకు జరిగిన దాంట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విన్నర్స్ కి మనోడు మ్యాన్ ఆఫ్ ది సిరీస్, అలాగే థర్డ్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, కప్పులతో పాటు క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చారు. చివరిగా ఫస్ట్ ప్రైజ్ తీసుకోవడానికి స్టేజ్ ఎక్కారు మనోళ్ళు. 20,000 క్యాష్ ప్రైజ్ తో పాటు పెద్ద కప్పు కూడా. టోటల్ గా తుమ్మలపూడి సుబ్బారెడ్డి వారియర్స్ విన్నర్స్ ఆఫ్ ది టోర్నమెంట్. కంగ్రాచులేషన్స్. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకే.